నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రశాంత్ కిషోర్ గారైతే ఒక ఇంటర్వ్యూలో మాత్రం వైసీపీ ప్రభుత్వం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి కూడా తను కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ గారు ఒక ఇంటర్వ్యూలో రవిప్రకాష్ గారి ఇంటర్వ్యూలో అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, వైసీపీ పార్టీ గురించే కావచ్చు. అంటే గతంలో కూడా తను చెప్పడం జరిగింది అనేక ఇంటర్వ్యూలో, ఈసారి వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది, దానికి అనేక కారణాలు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో కూడా తను అదే మాట చెప్తున్నాడు. ఇందుకు అసలు ఎందుకు ఇన్ని కారణాలు ఆయన అంత గట్టిగా చెప్తున్నారు సార్? మొన్న విజయమ్మ వీడియో, నిన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ. మొన్న విజయమ్మ అమెరికా నుంచి వదిలినటువంటి వీడియోకే క్లీన్ బౌల్డ్. ఇప్పుడు నిన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ దెబ్బకి ఇంకా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మనం ఎవరైతే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో, ఏది ఏ తల్లి చెల్లి గత ఎన్నికల్లో ఆయన గెలుపుకు దోహదపడ్డారో, ఆ తల్లి లేదు ఇప్పుడు, ఆ చెల్లి లేదు ఇప్పుడు. తల్లి చెల్లి ఇద్దరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమిని కోరుకుంటున్నారు. అట్లాగే గతంలో ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో, ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు. అందరూ దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాజా గత ఎన్నికల్లో ఎవరైతే వ్యూహకర్తగా ఆయన్ని గెలిపించారో ఆ ప్రశాంత్ కిషోర్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు నరికాడు అనమాట. నిన్నటి ఇంటర్వ్యూతో ఏమైపోయింది, ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పాడు, 151 సీట్లు కాదు కదా, 51 సీట్లు కూడా రావు అన్నాడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అందరికీ దూరం అయ్యాడో సోదాహరణంగా వివరించాడు. ఏది తన కుటుంబానికి ఎలా దూరం అయ్యాడు, తన పార్టీకి ఎలా దూరం అయ్యాడు, ప్రజలకు ఎలా దూరం అయ్యాడు అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా ఒక్కొక్క అంశాన్ని నీకు స్పష్టంగా అంత వివరించాడు అనమాట. మనం చూసాం ఏంటి, రాత్ దిన్ మెహనత్ కియా గయా. ఎవరు? షర్మిల రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం. ఇవాళ ఆ షర్మిల కన్నీళ్లతో శపిస్తోంది. ఏది కొంగు చాచి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని అనుకుంటున్నారని మనం చూసాం. అదే విధంగా తల్లి, ఏది షర్మిలను గెలిపించండి అని తల్లి వీడియో వదిలిందంటే అర్థం ఏంటి? జగన్ అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడించండి, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని పిలిపించింది ఎవరు? తల్లి. తల్లి విజయమే. ఎవరి ఓటమిని కోరుకుంటుంది? వైసీపీ ఓటమిని కోరుకుంటుంది అనమాట. దానికి ఇప్పుడు మరి తల్లిని కూడా చంద్రబాబు స్క్రిప్ట్ పంపాడంటాడా? గతంలో మనం చూసాం ఏంటి, సునీత, ఆ తర్వాత షర్మిల అందరూ చంద్రబాబు మనుషులైపోయారు, చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు అన్నారు. ఇప్పుడు విజయమ్మ కూడా చంద్రబాబు స్క్రిప్టే మాట్లాడుతోందా? ప్రశాంత్ కిషోర్ అతను కూడా చంద్రబాబు స్క్రిప్టే మాట్లాడుతున్నాడా? అంటే తనకి దూరమైన వాళ్ళందరినీ, తను దూరం చేసిన వాళ్ళందరినీ చంద్రబాబు కోర్టులోకి నెట్టేస్తున్నాడు. తద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ నిన్న కూడా అన్నాడు, ఏమని? తల్లి చెల్లి కూడా డబ్బులు కాసిపడ్డారా అని అడిగాడు. ఏమని? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళంతా డబ్బులు కాసిపడి వెళ్ళిన వాళ్ళు అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెబుతున్నాడు? తన తల్లి అమ్ముడుపోయింది అంటాడా, తన చెల్లెళ్ళు అమ్ముడుపోయారని అంటున్నాడంటే, అంటే డబ్బులకు అమ్ముడుపోయే తల్ల విజయమ్మ, డబ్బులకు అమ్ముడుపోయే చెల్ల షర్మిల, సునీత అని ప్రశ్నించాడు అనమాట. అంటే తల్లి చెల్లె డబ్బులకు అమ్ముడుపోయారంటే అసలు ఇతని మానసిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద చెల్లె సందేహం వ్యక్తం చేసింది. ఏంటి, మా అన్నయ్య అసలు మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని అద్దం కూడా పంపింది. అద్దం చూసుకోరా నాయన, ఎవరు కనపడతారో, నువ్వు కనపడతావా చంద్రబాబు కనపడతావా అంటూ అతని మానసిక పరిస్థితి మీద సందేహాలు వ్యక్తం చేసింది అనమాట. ఇప్పుడు అసలు నిన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ చూస్తే ఒక కొత్త రాజకీయ సిద్ధాంతం చెప్పాడు. ఏంటి? లీడర్ ప్రొవైడర్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి లీడర్ కాదు, ప్రొవైడర్ అని చెప్పాడు అనమాట. అంటే
ఎలక్టెడ్ లీడర్ గా అతను బిహేవ్ చేయటం లేదు. అతను ఏదో ఒక రాజుగా బిహేవ్ చేస్తున్నాడు, తనను తాను ఒక కింగ్ అనుకుంటున్నాడు. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ కింగ్స్ లేరు, ఇక్కడ ఉండేది ఎవరు? ఇక్కడ ఎలక్టెడ్ లీడర్స్ ఉండేది. ప్రొవైడర్ గా మారాడు అంటే అదొక పెద్ద సిద్ధాంతమే ఇచ్చాడు. ఎవరు? ప్రశాంత్ కిషోర్. అంటే ఏంటి? నేనేదో మీరు అడిగితే నేను ఇస్తాను, మీరు అడుక్కునేవాళ్ళు నేను ఇచ్చేవాడిని, ఇట్లా ప్రజలని చిన్న చూపు చూస్తున్నాడు. తనను ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నాడు అంటూ ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తాడు అనమాట. ఏది 151 సీట్లు కాదు కదా, 51 సీట్లు వస్తే గొప్ప అని చెప్పాడు. ఏడాదిన్నర క్రితమే ప్రశాంత్ కిషోర్ హెచ్చరించాడంట. ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ని కలవటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి పోయినసారి కన్నా నాకు ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఫుల్ స్వీప్, వార్ వన్ సైడ్, 155 వస్తాయి అని చెప్పాడంట. 155 కాదు, నీకు 151లో 51 వస్తే గొప్ప అన్నాడు. అంటే ఏడాదిన్నర క్రితమే హెచ్చరించిన ఇంకా జగన్మోహన్ రెడ్డి అతని తలపొగరు దిగలేదని, కళ్ళు నెత్తికెక్కొచ్చాయనేది మనకి ఇక్కడ కనపడుతోంది అనమాట. ఇప్పుడు ఇవాళ అతను ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూ కూడా ప్రజలకు ఎలా దూరం అయ్యాడు, అహంకారం ఎలా పెరిగిపోయింది. ఏది? తను ఎలక్టెడ్ లీడర్ కాదని ఒక ప్రొవైడర్ గా అనుకుంటున్నాడు, తను ఒక రాజు అనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇంకా కళ్ళు ఎంత నెత్తికి వచ్చాయి. మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి. ఏది? ఏ విధంగా ఆయన అహంకారంగా వ్యవహరించారో, అతను ఎలా ఓడిపోయాడో మనం చూసాం. వాళ్ళు కూడా ఇట్లాగే చెప్పారు. ఏమని? మాకు 90 సీట్లు వస్తాయి, 117లో 110 మేమే కొడతాం, మేమే గెలుస్తామని అంటే కేసీఆర్ ఎంతకు పడిపోయాడు? 39కి పడిపోయాడు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. దేన్నైనా సహిస్తారు గాని పొగరుని సహించరు, అహంభావిని సహించరు అన్నమాట. ఎందుకోసం కేసీఆర్ ఓడించారు? ప్రజలకు ఆయన దూరం అయ్యాడు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు, ప్రగతి భవన్ కే పరిమితం అయిపోయాడు. ఎప్పుడైతే ప్రజలను కలవలేదో అప్పుడే పతనం. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ తానులో ముక్కయ్యనమాట. ఏంటి? అతను జనానికి దూరం అయ్యాడు, పరదాల్లో తిరగటం బిగించేశాడు, స్పెషల్ ఫ్లైట్లలో హెలికాప్టర్లలో తిరగటం పరిమితం అయ్యాడు. దీంతో ఏం జరిగింది? ప్రజల్లో అతని పట్ల ఒక వ్యతిరేకత, ప్రజల్లో అతనంటే ఒక విరక్తి పుట్టిందనమాట. నిన్న మనం చూసాం, గత 3 రోజులుగా జనం బస్సుల నిండా జనమే, రైళ్ల నిండా జనమే, ఒక కసిగా వెళ్తున్నారు. ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ కి. హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కిట్టలాడుతున్నాయి. సొంత వాహనాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. 10 గంటలు 15 గంటలు నిరీక్షిస్తున్నారు. ఎక్కడ? ఆ చెక్ పోస్టుల దగ్గర కానీ, ఆ టోల్ గేట్ల దగ్గర కానీ. ఏం చూసావు వాళ్ళందరిలో నువ్వు? వాళ్ళల్లో ఒక కసి కనపడతాను. ఏది? ఓటు వేయకపోతే ఇక బతుకు లేదు, ఇక ఓటు వేయకపోతే భూమి లేదు, ఓటు వేయకపోతే ఆస్తులు లేవు, నా ఇల్లు నాకుండదు, నా భూమి నాకుండదు అనే ఒక భయంతో పరిగెత్తున్నట్టుగా కనపడుతుంది. ఒక కసితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పరిగెత్తుతున్నారు ఓటేయడం కోసం. ఇది మనం గతంలో చూసాం. ఏది? కరోనాలో కూడా చూసాం. కరోనాలో ఎక్కడెక్కడో ఢిల్లీ, బొల్లి, బీహార్ లో ఉన్నాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చేసారు స్వగ్రామాలకి. వలస వెళ్ళిన వాళ్ళు, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు వెహికల్స్ లేక నడుచుకుంటూ వచ్చారనమాట రోడ్ల మీద. బతుకు జీవుడా అంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటరు ఆంధ్రప్రదేశ్ కు పరిగెత్తుతున్నాడు ఓటు వేయడం కోసం. ఓటు వేయడం అనేది ఒక సామాజిక బాధ్యతే కాదు, ఒక భద్రత. ఏది? ప్రాణాలకు భద్రత కావాలి, ఆస్తులకి భద్రత కావాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే భూములకు భద్రత లేదు, ప్రాణాలకి భద్రత లేదనే కసితో ఇవాళ ఓటేయడానికి పరిగెత్తుతున్నారు అన్నమాట. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ, విజయమ్మ వీడియో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మెడకి కాళ్ళకి చుట్టుకుంటున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే.